సిద్దులగుట్ట జాతర శ్రీ వెండికొండ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అనమాట. శంషాబాద్లో ఒకటే ఉంటుంది. ఎవ్రీ ఇయర్ శ్రావణ మాసంలో పక్కా జరిగే జాతర. గత కొన్ని ఇయర్స్ నుంచి జరుగుతున్న జాతర. చూడాలంటే చాలా కన్నుల పండుగ ఉంటుంది జాతర చూడడానికి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆ రోజు ఈ గుడిని చూడడానికి, అలానే దేవుణ్ణి దర్శించుకోవడానికి కూడా, అండ్ ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉంటాయి. కొనడానికి చాలా చాలా ఐటమ్స్ కూడా ఉంటాయి. లైక్ ఒక చైన్స్ కానీ, ఇయర్ రింగ్స్ కానీ, వాట్ నాట్ ఆల్ ఉంటాయి. గేమ్స్ అయితే విపరీతంగా పిల్లలు ఎంజాయ్ చేసే ప్రతి గేమ్స్ ఉంటాయి. అండ్ చెప్పాలంటే ఇయర్లీ ఒక్కసారి కాదు, మామూలుగా ఎప్పుడు వెళ్ళినా చాలా స్పెషల్గా అనిపిస్తుంది టెంపుల్కి. నేను చెప్తున్నా కదా, గేమ్స్ చూడండి, గేమ్స్ కూడా చాలా ఉంటుంది. మా పెద్ద అబ్బాయి అయితే బాల్స్ బ్రేకింగ్లో ఉన్నాడు. అండ్ మా చిన్నోడు కూడా ట్రై చేశాడు కదా, వాటితో బెలూన్ బస్ట్ కాదు, విత్ ఎ గన్. కానీ పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. నాకు నచ్చిన నా ఒపీనియన్ అయితే పిల్లలు ప్రతి దాంట్లో ఎంజాయ్ చేయాలి. అంటే రిచ్లో ఉండాలి అండ్ ఎవ్రీథింగ్లో ఉండాలి. చిన్న జాతర ఏంటి, పెద్ద జాతర ఏంటి, నేను అయితే నా పిల్లలకి ప్రతిదీ చూపించాలని చాలా ఇష్టపడతాను. వాళ్ళకి మనం 90s కిడ్స్ కాబట్టి వాళ్ళకి ప్రతిదీ తెలియాలి. మనకి తెలిసిన, మనం గేమ్స్ ఆడినా, మనం ఏం చేసినా మనకి తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు. ఇప్పుడున్న జనరేషన్ కిడ్స్కి అయితే అసలుకే తెలియదు. సో మనం అవన్నీ రీకాల్ చేసి, రీక్రియేట్ చేసి చూపించడం చాలా బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు మాల్స్లకే కాకుండా ఇలా చిన్న చిన్న సరదాలు కూడా చూపించాలని నేనైతే కోరుకుంటాను. బికాజ్ పిల్లలకి ఆల్ ఎంజాయ్మెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ ఒకటే లైఫ్ స్టైల్ ఉండదు కదా, ఆల్ టైప్స్ లైఫ్ స్టైల్స్ అయితే ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. అండ్ పిల్లలతో పాటు మేము కూడా పిల్లలలాగా అయిపోయి మేము ఎంజాయ్ చేస్తాం. ప్రతిదీ కూడా ఈచ్ రైడ్ ఎంజాయ్ చేస్తాము. అది చిన్నపిల్లలైనా సరే, పెద్ద పిల్లలైనా సరే అన్నీ వెళ్తాము. అండ్ ఇక్కడ బ్రేక్ డ్యాన్స్ కానీ, ఈ డ్రాగన్ రైడ్ కానీ, ఇది మేము ఎక్కాము. కానీ బాగుంది రైడ్. కొలంబస్, జాయింట్ వీల్, అలా ప్రతిదీ ఉంటుంది. ఇయర్లీ వన్స్ కానీ ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. అండ్ చూడాల్సిన జాతర ఇది. ప్రతి ఒక్కరికి కనిపించాల్సిన జాతర ఇది. ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, కొనుక్కోవడానికి బాగుంటుంది, దేవుని దర్శించుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అండ్ చెప్పాలంటే అక్కడ ఉన్న పీస్ ఆఫ్ వెదర్ కానీ, క్లైమేట్ కానీ, అండ్ పెద్ద పెద్ద చెట్లు కానీ, ఎప్పుడో ఎన్ని ఇయర్స్ బ్యాక్ చెట్లు తెలియదు కానీ చాలా స్ట్రాంగ్ అండ్ గట్టిగా ఉంటాయి. అండ్ చెప్తున్నాను కదా, ఇట్లా జ్యువెలరీ టైప్స్, ఆల్ టైప్స్ మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ.